గుడ్ ఈవినింగ్. ఐ యామ్ విజయ్ భాస్కర్ ఫ్రమ్ స్టూడెంట్ లైఫ్ ఫ్యామిలీ. ఈరోజు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని సరైనటువంటి పెంపకంలో పెంచట్లేదు. అదేవిధంగా స్కూలు కాలేజీలో కూడా సరైనటువంటి డిసిప్లిన్ నేర్పించటం లేదు. దాని ద్వారా పిల్లలు ఏంటంటే వాళ్ళు స్వతహాగా వచ్చినటువంటి వాళ్ళ డిఏ నుంచి వచ్చినటువంటి అలవాట్లని, ఎమోషనల్స్, వీక్నెస్ని అలా క్యారీ చేసి ఏదో ఒక సమయంలో వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్ అయితే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే వేరే వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ప్రతి మనిషి కూడాను 8 రకాలటువంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటారు. ఏదో ఒక డిజార్డర్స్ మీ పిల్లల్లో ఉంటుంది. అయితే దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఎటువంటి పరిష్కారం ఆలోచన చేయాలనేది మీరు కనుక టేక్ కేర్ తీసుకోగలిగితే వాళ్ళ జీవితం బాగుంటుంది. రేపొద్దున వాళ్ళు పెళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంటుంది. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే పెళ్ళైతే వాళ్ళే మారుతారులే అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి డిజార్డర్ని దాచిపెట్టేసి, పర్సనాలిటీ డిజార్డర్ని వాళ్ళు ఏంటంటే పెళ్లి చేస్తున్నారు. అది వాళ్ళని హత్యల దాకా దారితీస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ నిజంగా వాళ్ళ యొక్క పర్సనల్ డిజార్డర్స్ని ఏదో కనిపెట్టి ముందే దాన్ని కనుక మార్చుకొని అప్పుడు పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు రీసెంట్గా చూసినట్టయితే వైష్ణవి అనే అమ్మాయి కూడా అట్లా హత్య చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే జనరల్గా వాళ్ళు డిఎన్ఏ ఎఫెక్ట్ కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అది తెలిస్తే జాగ్రత్త పడవచ్చు. అది తెలియకపోవటం వల్ల ఎటువంటి వ్యక్తులు మనకు అర్థం కాదు. అందుకనే ప్రతి వాళ్ళు కూడా పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్ని వాళ్ళ యొక్క మంచి చెడులను కనుక్కొని పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే పెళ్ళిళ్ళు చేయండి. లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. అట్లాగే మన పిల్లలు కూడా అందరి పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు ఎటువంటి పర్సనల్ డిజార్డర్స్తో వాళ్ళ డిఎన్ఏ తయారైందో అది కనిపెట్టి వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలని కనుక కోరుతున్నాను. ఒకవేళ దానికి మనకి తెలియలేకపోతే మా దగ్గర తీసుకురండి. దానికి ఎట్లాగా మనం పరిష్కారం చేయాలనేది ఆలోచన చేద్దాం. చిన్నప్పటి నుంచే పిల్లలు సరైన డిసిప్లిన్ అలవాటు చేయండి. మా స్టూడెంట్ లైఫ్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక భాగం కాండి. చిన్నప్పుడే పిల్లల్ని ఎలా పెంచాలి, పెళ్లి చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలని కోరుకుంటున్నారు.